హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. 7 పేపర్స్ ఉంటాయండి. ఆ 7 పేపర్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. టీజీపీఎస్సీ వాళ్ళే సైట్లో ఇక్కడ ఇది అప్లోడ్ చేశారు. ఎందుకంటే అక్టోబర్లో గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి పెట్టారు. సో ఇది ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ముందు ప్రిపేర్ అయితే గ్రూప్ 1 అనుకునే వాళ్ళకి కూడా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. కాబట్టి నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుంది. సో ఇది 150 మార్క్స్ 3 hours ఉంటుంది. చూడండి, ఒక్కొక్క ఎస్సేకి 50 మార్క్స్ ఉంటాయన్నమాట. సో మనం 3 రాయాలి. ప్రతి ఎస్సేకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏ ఆర్ బి ఆర్ సి ఉంటుంది. సో అరౌండ్ 1000 words వరకు రాయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 1000 words యూజ్ చేస్తూ మనం ఎస్ఏ రాస్తే 50 మార్క్స్ ఇస్తారు. చూడండి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 సెక్షన్స్కి 3 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క దానికి మళ్ళీ ఏ ఆర్ బి ఆర్ సి అని ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనం ఏదన్నా మనకు వచ్చింది సెలెక్ట్ చేసుకొని రాయాలి. సో ఇది ఫస్ట్ పేపర్ అండి. సో అదేవిధంగా పేపర్ 2 చూస్తే మెయిన్స్లో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఉంటుంది. సో ఓకేనా, ఇగో ఇందులో వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ 150 మార్క్స్ 3 hours ఉంటాయి. ఆల్మోస్ట్ మిగిలిన క్వశ్చన్ పేపర్ ఈ విధంగానే ఉంటుంది. ఒకటి లాస్ట్ ఒకటి వేరు ఉంటుంది. చూద్దాం ఇందులో ఏమేమి ఉంటాయంటే 3 sections ఉంటాయండి. అందులో ప్రతి సెక్షన్లో 5 questions ఉంటాయి. సో ఫస్ట్ 1-2 questions కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు. 3, 4, 5 తర్వాత 3 questions కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకేనా, సో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి లిమిటెడ్ టు అరౌండ్ 200 words అన్నాడు. 200 words వరకు మనం ఆన్సర్ రాయొచ్చు. సో ప్రతి క్వశ్చన్ కి మనకి 10 మార్క్స్ ఇస్తారనమాట. 10 మార్క్స్ ఇస్తారు. ఓకేనా, సో ఫస్ట్ సెక్షన్ చూద్దాం. ఫస్ట్ సెక్షన్ లో దేని గురించి అడుగుతారు అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 to 1947 ఏడి అని ఇచ్చారు. సో దీని మీద మనకు ఫస్ట్ సెక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ చూడండి, కంపల్సరీ క్వశ్చన్, సెకండ్ కూడా కంపల్సరీ క్వశ్చన్ అని మెన్షన్ చేశారు. అట్లా నెక్స్ట్ 3 and 4 and 5 కి ఏఆర్బి అని మెన్షన్ చేశారు. అంటే ఏ రాయొచ్చు, లేదంటే బి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది అనమాట. కాకపోతే ఫస్ట్ 2 questions కి మాత్రం చాయిస్ ఉండదు, కంపల్సరీ అదే క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి ఇందులో మళ్ళీ 5 questions. ఇది దేని మీద అంటే హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ టాపిక్ మీద అడుగుతారు. 6, 7 ఈ 2 questions కంపల్సరీ క్వశ్చన్స్. నెక్స్ట్ 8th, 9th, 10th questions కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇట్లా సెక్షన్ 2. నెక్స్ట్ సెక్షన్ 3 చూస్తే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో జాగ్రఫీ క్వశ్చన్, జాగ్రఫీ పైన వస్తుంది అనమాట. ఇండియా తెలంగాణ జాగ్రఫీ పైన 11th, 12th కంపల్సరీ క్వశ్చన్స్ అవుతాయి. 13, 14, 15 కి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇది పేపర్ 2 యొక్క ప్యాటర్న్. సో నెక్స్ట్ పేపర్ 3 చూస్తే దేని మీద ఉంటుంది? ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఈ టాపిక్ పైన పేపర్ 3 ఇదనమాట. సో ఇందులో సేమ్ ఇంతకు ముందు లాగానే రూల్స్, అంటే మళ్ళీ 5 sections ఉంటాయి. ఫస్ట్ సెకండ్ దానికి కంపల్సరీ క్వశ్చన్స్ అండ్ 3, 4, 5 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మళ్ళీ 200 words వరకు రాయాలి. ప్రతి క్వశ్చన్ కి 10 మార్క్స్. సేమ్ రూల్స్. సెక్షన్ 1లో ఏ టాపిక్ ఉంటుంది అంటే ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెక్షన్ టాపిక్ అనమాట. సేమ్ మళ్ళీ కంపల్సరీ క్వశ్చన్స్ 2 తర్వాత ఇంటర్నల్ చాయిస్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2లో వచ్చేసరికంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ 3 వచ్చేసి గవర్నెన్స్ ఉంటుంది. సో గవర్నెన్స్ లో మళ్ళీ 3 questions ఈ విధంగా ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ గవర్నెన్స్ లో 15th వరకు క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ పేపర్ 4 చూద్దాం. పేపర్ 4 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనమాట. క్వశ్చన్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే సేమ్ రూల్స్, మళ్ళీ 3 sections, 5 questions. ఫస్ట్ 2 కంపల్సరీ, తర్వాత 3 questions కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో సెక్షన్ 1 చూస్తే ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఈ టాపిక్ మీద నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్, సెకండ్ కంపల్సరీ, తర్వాత ఇంటర్నల్ చాయిస్. నెక్స్ట్ సెక్షన్ 2 చూస్తే తెలంగాణ ఎకానమీ. ఓకేనా, తెలంగాణ ఎకానమీ మీద సెకండ్ టాపిక్ ఉంటుంది, సెకండ్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ 3 చూస్తే డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో దీంట్లో మళ్ళీ 5 questions ఇందులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 5 చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఇది పేపర్ 5. పేపర్ 5 విషయానికి వస్తే ఇందులో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పేపర్ 5 కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎలా అంటే
సెక్షన్ 1 సెక్షన్ 2 సేమ్ ఇంతకు ముందులానే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ కి కంపల్సరీ ఉంటుంది. 3 4 5 క్వశ్చన్స్ వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అండ్ ప్రతి దానికి ఆన్సర్ 200 వర్డ్స్ లోపల రాయాలి. అండ్ ప్రతి క్వశ్చన్ కి 10 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇది సేమ్ ఫస్ట్ సెకండ్. థర్డ్ సెక్షన్ వచ్చేసి మారిపోతుందండి. ఇక్కడ చూడండి ఏమంటుందంటే కన్సిస్ట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ ఉంటాయట ఇందులో. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 25 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30. సో మనం 30 క్వశ్చన్స్ లోకి 25 క్వశ్చన్స్ రాయాలి, అంటే 5 చాయిస్ అన్నమాట. సో ఇఫ్ అటెంప్టెడ్ మోర్ దాన్ 25 క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ 25 క్వశ్చన్స్ విల్ బి ఓన్లీ బి ఎవాల్యుయేటెడ్ అని అంటున్నారు. చూడండి, ఒకవేళ మీరు 30లో 25 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అటెంప్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 28 అటెంప్ట్ చేసారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 25 క్వశ్చన్స్కే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. తర్వాత లాస్ట్ 3 వదిలేస్తారు. అంటే ఇంతకు ముందు లాగా మనకు బెస్ట్ రాసిన దానికి మార్క్స్ ఇచ్చేసి బాగా అయిన దానికి కట్ చేయడం అంటూ ఉండదు. ఫస్ట్ 25నే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత తీసేస్తారు అనమాట. వాటిని మీరు బాగా రాసినా, వాటికి ఎక్కువ మార్క్స్ వచ్చినా వాటిని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయరు. కాబట్టి మీరు ఏం చేయాలి, స్టార్టింగే మంచిగా వచ్చింది అంటే మీకు క్లియర్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. కరెక్ట్గా అనిపించని వాటి ఆ ఫైట్ని మీరు వదిలేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెక్షన్ 1 చూస్తే ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ టాపిక్ పైన ఫస్ట్ సెక్షన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ, తర్వాత ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ 2 చూస్తే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ఫస్ట్ సెకండ్ కంపల్సరీ, తర్వాత ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ 3 డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇక్కడ మనకి 25 క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి అండ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 40 వరకు. సో ఓకేనా, ఇందులో ప్రతి దానికి 2 మార్క్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ బాగా వచ్చినటువంటి 25 క్వశ్చన్స్కి ఫస్ట్ మీరు ఆన్సర్ రాయడం బెటర్, తర్వాత ఎవాల్యుయేట్ చేయరు కాబట్టి. నెక్స్ట్ పేపర్ 6 చూస్తే సేమ్ పాత ఓల్డ్ ప్యాటర్న్. అంటే ఏంటి, 3 సెక్షన్స్ ఉంటాయి, ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్స్, ఫస్ట్ 2 క్వశ్చన్స్కి కంపల్సరీ, తర్వాత 3 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా అనమాట పాతది. మళ్ళీ 200 వర్డ్స్ లోపల రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. సెక్షన్ 1 చూస్తే ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, ఈ టాపిక్ ఐడియా ఆఫ్ తెలంగాణ మీద ఫస్ట్ సెక్షన్ 1లో క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ సెకండ్ కంపల్సరీ, తర్వాత ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ 2 వచ్చేసి మొబిలైజేషన్ పేస్ 1971 నుంచి 1990 వరకు. సో ఈ టాపిక్ పైన సెక్షన్ 2లో క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ సెక్షన్ 3 టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014 వరకు. సో దీనిపైన ఈ సెక్షన్ 3లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇది సెక్షన్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పేపర్, ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటాం, జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఇది 10th స్టాండర్డ్ లోపల ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా జనరల్ ఇంగ్లీష్ పేపర్ని మీరు క్వాలిఫై అయితేనే మిగిలిన 6 పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఒకవేళ మీరు దీంట్లో క్వాలిఫై కాలేరు అనుకోండి, ఆ పేపర్స్ ఎవాల్యుయేట్ చేయరు. సో మీరు ఇది క్వాలిఫై కాకపోతే మీ మెయిన్స్ పోయినట్టే. కాబట్టి ఇది కంపల్సరీ మీరు క్వాలిఫై కావాలి. జస్ట్ ఇవి మార్క్స్ యాడ్ కావు, కానీ క్వాలిఫై కోసం దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది ఎలా ఉంటుందంటే సేమ్ మళ్ళీ 150 మార్క్స్, 3 అవర్స్ టైం ఉంటుంది. ఇట్లా క్వశ్చన్ నెంబర్ వైజ్గా మనం చూస్తూ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఎలా ఇస్తారు అంటే రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోయింగ్ అంటే 150 నుంచి 200 వర్డ్స్ తోటి ఒక ప్యాసేజ్ ఇస్తారు, దానికి 5 క్వశ్చన్స్ ఇస్తారు, వాటికి మనం ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, 10 మార్క్స్ అనమాట టోటల్. క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే మేక్ ఏ ప్రెసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ డ్యూ రెడ్యూసింగ్ ఇట్స్ లెంత్ టు 1/3, సజెస్ట్ ఏ సూటబుల్ టైటిల్ అంటారు. సో సేమ్ మళ్ళీ 150 నుంచి 200 వర్డ్స్ తోటి ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తారు. సో దీన్ని మీరు 1/3కి తగ్గించి చేయాలి. అండ్ దానికి ఒక సూటబుల్ టైటిల్ ని కూడా మీరు సెలెక్ట్ చేసి పెట్టాలి. సో దీనికి 10 మార్క్స్ ఇస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ఎక్స్పాండ్ ద ఐడియా ఆఫ్ ద ఫాలోయింగ్. సో 1 out of 3 టు బి ఆన్సర్డ్. సో 3 ఇస్తారు, అలాగే ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని మీ ఐడియాని, అంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కి మీరు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో చూసి మీరు రాయాలి. సో దీనికి 10 మార్క్స్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 4 రైట్ ఏ లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. లెటర్ రైటింగ్ కి మళ్ళీ 10 మార్క్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. 5 sentences విల్ బి గివెన్. సో 5 sentences ఇస్తారు, వాటిని మనం కరెక్ట్ సీక్వెన్స్ లో సెట్ చేస్తే 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. 10 sentences విల్ బి గివెన్. 10 sentences రాంగ్ గా ఇస్తారు, దాన్ని మీరు ఏం చేయాలి, కరెక్ట్ చేసి రాయాలి, దానికి 10 మార్క్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్ యూజ్ ద ఫాలోయింగ్ ఐడియమ్స్ ప్రైజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. సో 10 ఐడియమ్స్ ఆర్ ప్రైజెస్ ఇస్తారు, దానికి మీరు
ఓన్ సెంటెన్స్లో రాయాలి. రాస్తే దానికి మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్ 10 మార్క్స్ అనమాట. తెలుగు మీడియం వాళ్ళకి పైన క్వశ్చన్స్ అన్ని అంటే మిగిలిన 6 పేపర్స్ తెలుగులో ఉంటాయి. ఇదైతే అందరికీ ఇంగ్లీషే, జనరల్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, గివ్ ద సినోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో కింద 5 వర్డ్స్ ఇస్తారు, వాటికి మీరు సినోనిమ్స్ రాయాలి. అది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే గివ్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సేమ్ మళ్ళీ 5 వర్డ్స్ ఇస్తారు, వాటికి మీరు యాంటోనిమ్స్ రాయాలి, దానికి మళ్ళీ 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 10, కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో స్పెల్లింగ్ రాంగ్ ఇస్తారు, దానికి మీరు కరెక్ట్ చేసి రాయాలి. 10 వర్డ్స్ ఇస్తారు, 10 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 11, డిస్టింగ్విష్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ యూజింగ్ దెమ్ ఇన్ ఓన్ సెంటెన్స్. మీరు ఓన్ సెంటెన్స్ల తోటి డిస్టింగ్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ అంటుంది. సో వాటిని మీరు కరెక్ట్ చేసి అంటే ఓన్గా చేసి రాయాలి, దానికి మీకు 20 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ సూటబుల్ ప్రిపోజిషన్, కంజంక్షన్స్ అండ్ టెన్సెస్. సో 10 సెంటెన్స్ ఇస్తారు, ప్రిపోజిషన్, కంజంక్షన్, టెన్సెస్ ఉంటాయి, వాటిని మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, రీరైట్ యాజ్ డైరెక్టెడ్. సో ఇక్కడ చూడండి మీకు యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు, అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 5 క్వశ్చన్స్. సో దాన్ని రాయాలి, మీరు 20 మార్క్స్ ఇస్తారు. గివ్ అప్రోప్రియేట్ 1 word substitutes ఫర్ ద ఫాలోయింగ్. 10 words 1 word substitutions ఇస్తారు, మీకు 10 మార్క్స్ ఇస్తారు. పంక్చువేట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ప్యాసేజ్ని పంక్చువేట్ చేయాలి, పంక్చువేషన్ మార్క్స్ తోటి ఫిల్ చేయాలి, 5 మార్క్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్